దేవుని బిడ్డలారా, ఈ పరిశుద్ధ ఆరాధనను ప్రారంభ ప్రార్థనతో మనం ప్రారంభించుకొనక ముందు ఈ పరిశుద్ధ ఆరాధనలో మనం ధ్యానం చేసుకుని పోయే అంశము క్రైస్తవుని చేతిలో క్రొత్త బైబిలు అనేటటువంటి ఈ అంశాన్ని ప్రియా దేవుని బిడ్డలారా, సుదీర్ఘకాలంగా మా ఈ ఆరాధనలో ఎన్నెన్నో నూతనమైనటువంటి ఆధ్యాత్మిక సందేశాలతో మరి మీ ముందుకి రావడం జరుగుతుంది. ఇదే అంశం పేరులో నుండి మరి సుదీర్ఘకాలంగా ఎన్నెన్నో నూతనమైన ఆధ్యాత్మిక సందేశాలను మీకు తెలియజేయడం జరుగుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా, మరి రకరకాల తప్పుడు బోధలను, అబద్ధ బోధలను, దుర్బోధలను ఖండిస్తూ సరిచేస్తూ వాక్యానుసారమైనటువంటి బోధను మీ ముందుకు తీసుకొని ఈ ఆరాధన ద్వారా రావడం జరుగుతుంది. అందులో భాగంగా ప్రియా దేవుని బిడ్డలారా, గత వారం మన ఆరాధనలో ప్రియా దేవుని బిడ్డలారా, తోమా భారతదేశానికి రాలేదని ఒక ప్రభు సేవకుడు చెప్పడం జరిగినది. మరి ఇది ఎంతవరకు వాక్యానుసారమైనదో కాదో ప్రియా దేవుని బిడ్డలారా తెలుసుకునేటటువంటి ప్రయత్నాల్లో భాగంగా మరి తోమా భారతదేశానికి వచ్చాడు అని వాక్యాధారాలతో ప్రియా దేవుని బిడ్డలారా మరి తెలియపరిచేటటువంటి ఈ ప్రయత్నాన్ని మా ఈ ఆరాధన ద్వారా చేయడం జరుగుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే గత వారం మరి ఆ తోమాకు సంబంధించినటువంటి ఎన్నో విషయాలు మరి మీ ముందుకు తీసుకొని రావడం జరిగింది. ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఈ దిన ఈ ఆరాధనలో కూడా మరి ఇదే ఆధ్యాత్మిక సందేశానికి సంబంధించినటువంటి అనేకమైన విషయాలు ఈ ఆరాధనలో మనం ధ్యానం చేసుకుని పోతున్నాం. ఈ విషయాలు మనం తెలుసుకోవాలి. ఎందుకంటే క్రైస్తవ విశ్వాసం మరి ఇలాంటి చరిత్ర విషయాల మీద కూడా ఆధారపడి ఉంది కనుక మరి ఈ చరిత్ర విషయాలను కూడా కొంతమంది మరి చరిత్రలో జరగలేదు అని మరి కొంతమంది ప్రభు సేవకులైన వారే ఇలా బోధించడం, అది ఆ చరిత్ర సంబంధమైనటువంటి విషయాలకు మరి విరుద్ధమైనటువంటి విషయాలను బోధించడం జరుగుతుంది కనుక ప్రియా దేవుని బిడ్డలారా, తోమా భారతదేశానికి వచ్చాడు అనే ఈ విషయాలను మా ఈ ఆరాధన ద్వారా బహువివరంగా స్పష్టంగా వాక్యాధారాలతో, చరిత్ర సంబంధించినటువంటి ఆధారాలతో, రుజువులతో మరి నిరూపించేటటువంటి ప్రయత్నాన్ని చేస్తూ ఈ విషయాలన్నీ మీ ముందుకు తీసుకొని రావడం జరుగుతుంది. తద్వారా మీ విశ్వాసాన్ని బలపరిచే ప్రయత్నాన్ని కూడా ప్రభు సేవకునిగా మరి ఈ ఆరాధన ద్వారా నేను చేయడం జరుగుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా, రండి ఈ యొక్క ఆరాధనను ప్రారంభ ప్రార్థనతో మనం ప్రారంభించుకుందాం. నేను ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకొని తల వంచి ఈ ప్రార్థనలో నాతో పాటు ఏకీభవించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా, మహిమా స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అయిన యేసయ్య, నీ ఘనమైన నామానికి వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము. నాయన దయగలిగిన దేవా, ఈ వారమంతా కూడా నీ సజీవమైన, బలిష్టమైన, పరిశుద్ధమైన హస్తాల క్రింద నన్ను మమ్మల్ని భద్రపరిచి కాచి కాపాడి సజీవులుగా, క్షేమముగా, ఆరోగ్యవంతులుగా మమ్మల్ని ఉంచిన సర్వశక్తిమంతుడా, నీ ఘనమైన నామానికి మహిమ చెల్లిస్తున్నాం. దేవా, నీ కృప లేకపోతే, నీ దయ లేకపోతే ఎప్పుడు మా జీవము నాయన ఓ ప్రభా మరి ఆగిపోద్దో మేము చెప్పలేము. నాయన అయా, నీ కృప దయను బట్టి మేము సజీవులముగా ఉన్నాం. అందును బట్టి మీకు వందనాలు. ఈ వారమంతా మమ్మల్ని పోషించినవాడా, మా అక్కరల అవసరతలు తీర్చినవాడా, మేము తలపెట్టిన కార్యాలు సఫలపరిచినవాడా, మా ప్రయాణాల్లో మాకు తోడుగున్నవాడా, అయా మా శ్రమలలో అయా మాకు తోడుగుండి విడుదల దయచేసి ప్రభువు మమ్మల్ని ఘనపరిచినవాడా, నీ ఘనమైన నామానికి మహిమ చెల్లిస్తున్నాం. దయగలిగిన దేవా, జరుగుతున్న ఈ ఆరాధన మీరు దీవించండి. మా ఈ ఆరాధన షూట్ చేసి యూట్యూబ్లో మేము అప్లోడ్ చేస్తున్నప్పుడు వీక్షిస్తున్న మా ఆత్మీయులకు మా ఈ ఆరాధన మేలుకరంగా, దీవెనకరంగా, వారాధ్యాత్మిక జీవితాల క్షేమాభివృద్ధికి అయా గొప్ప ఆశీర్వాదకరంగా ఉండినట్లు మీ కృప దయచేయమని, ఈ ఆరాధన ప్రారంభం మొదలుకొని ముగింపు వరకు మీ ఆత్మ అధ్యక్షతలో నడిపించమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమీన్, ఆమీన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ ఆరాధన ఈ ప్రార్థనలో నాతో పాటు ఏకీభవించినటువంటి ఆత్మీయులకు మీ అందరిని బట్టి దేవాదేవునికి నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ సమయంలో ఈ ఆరాధన క్రమంలో మనం ముందుకు వెళ్ళిపోతున్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ సమయంలో ఒక ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతాస్తుతి కీర్తనను ఈ ఆరాధనలో పాడి ప్రభునామాన్ని గణపరచవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో బెసలేలుని ఆహ్వానిస్తున్నాను. బెసలేలు వచ్చి ఒక ప్రత్యేకమైన కృతజ్ఞతాస్తుతి కీర్తన ద్వారా ఈ ఆరాధనలో ప్రభునామాన్ని గణపరుస్తున్నప్పుడు తనతో పాటు కలిసి మహోన్నతుడు, సర్వశక్తిమంతుడైన దేవుని గణపరుస్తూ మహిమపరుస్తూ ఈ ఆరాధనలో మనం ముందుకు వెళ్ళిపోతాం. ఈ సమయంలో ప్రత్యేకమైన కృతజ్ఞతాస్తుతి కీర్తన ద్వారా ప్రభునామాన్ని గణపరచవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో బెసలేలుని ఆహ్వానిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. Ni
సంకేతమా దయాక్షేత్రమా నన్ను పాలించు నా యేసయ్యా అపురూపము నీ ప్రతితలము అలరించే ఆత్మీయ గెలుపు అపురూపము నీ ప్రతితలము అలరించిన ఆత్మీయ గెలుపు
దేవుని బిడ్డలారా, బెసలేలు వచ్చి ఒక ప్రత్యేకమైన కృతజ్ఞతాస్తుతి కీర్తన ద్వారా ఈ ఆరాధనలో ప్రభునామాన్ని గణపరిచినప్పుడు తనతో పాటు కలిసి మహోన్నతుడు సర్వశక్తిమంతుడైన దేవుని మహిమపరిచిన గణపరిచిన ఆత్మీయులకు మీ అందరిని బట్టి దేవాదేవునికి నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అదేవిధముగా ప్రత్యేకమైన కృతజ్ఞతాస్తుతి కీర్తన ద్వారా ఈ ఆరాధనలో ప్రభునామాన్ని గణపరిచిన ఆ బెసలేలను బట్టి కూడా దేవాదేవునికి నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇది ఆరాధన సమయం. దేవుడు నీనా మన జీవితాలు చేసిన మేలులు ఉపకారాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఆత్మతో సత్యముతో యథార్థమైన హృదయాలతో ఆయన్ని ఆరాధించే సమయం. ఆయన చేసిన మేలులు ఉపకారాలను మనం జ్ఞాపకం చేసుకుంటూ నిండు హృదయంతో ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించే సమయం. రండి ప్రియా దేవుని బిడ్డారా, దేవుడు నీనా మన జీవితాలు చేసిన మేలులను ఉపకారాలను మనం జ్ఞాపకం చేసుకుంటూ మహోన్నతుడైన మరి దేవుని సర్వశక్తిమంతుడైన మన ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఆత్మతో సత్యముతో యథార్థమైన హృదయాలతో ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ ఆరాధనలో మనం ముందుకు వెళ్ళిపోదాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రములు, 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 స్తోత్రములు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆశ్చర్యకరుడా నీకు స్తోత్రములు, ఆలోచనకర్త నీకు స్తోత్రములు, నిచుడుగు తండ్రి నీకు స్తోత్రములు, సమాధానకర్త నీకు స్తోత్రములు, బలవంతుడైన గొప్ప దేవుడా నీ ఘనమైన నీ పరిశుద్ధ నామానికి వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము నాయన. మహోన్నతుడ ఈ వారమంతా కూడా నీ సజీవమైన బలిష్టమైన పరిశుద్ధమైన హస్తాల క్రింద నన్ను మమ్మలను భద్రపరిచి కాచి కాపాడి సజీవులుగా క్షేమముగా ఆరోగ్యవంతులుగా మమ్మల్ని ఉంచిన సర్వశక్తిమంతుడా నీ ఘనమైన నామానికి మహిమ చెల్లిస్తున్నాం. నీ కృపను దయను ఈ విధముగా జ్ఞాపకం చేసుకుంటూ అయా నిండు హృదయముతో కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి మీరు మాకు ఇస్తున్న ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి మహోన్నతుడా మీకు మహిమ చెల్లిస్తున్నాం. దయగలిగిన దేవా సమయంలో నాతో పాటు కలిసి నీ కృపను దయను జ్ఞాపకం చేసుకుని నామాన్ని గణపరుస్తున్నా మా ప్రియులందరిపై నిండేను మీ దీవెనలు దిగనమని వేడుకొనిచున్నాం. ప్రతి ఒక్కరిని తాకండి, ముట్టండి, అభిషేకించండి నాయన. ప్రభువు వారి అక్కరాల అవసరతలు తీర్చి శాంతి లేని వారికి శాంతి, సమాధానం లేని వారికి సమాధానము, అయా బలహీనతలుంటే విడుదల, స్వస్థత, అదేవిధముగా అనారోగ్యాలుంటే పరిపూర్ణ ఆరోగ్యమును యేసుక్రీస్తు నామములో మీరు దయచేయండి. ఏ రకమైన సమస్యలున్నా యేసుక్రీస్తు నామములో విడుదల కలుగునుగా కానీ మేము ప్రార్థిస్తున్నాం. మహోన్నతుడా నీకు మహిమ చెల్లిస్తున్నాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవాది దేవుడవు పరలోకమును వీడి మానవ రూపాన్ని ధరించినావు. రాజులకు రాజువు, ప్రభులకు ప్రభుడవు, నీవే మా రక్షణ విమోచకుడా. యేసయ్యా హల్లెలూయా, నా యేసయ్యా హల్లెలూయా. ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన ఘన ఆరాధన. కీర్తించి కొనియాడి ఘనపరతును, స్తోత్రించి స్తుతించి నిన్ను పాడేదన్. కీర్తించి కొనియాడి ఘనపరతును, స్తోత్రించి స్తుతించి నిన్ను పాడేదన్. యేసయ్యా హల్లెలూయా, నా యేసయ్యా హల్లెలూయా. ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన ఘన ఆరాధన. మహోన్నతుడాని ఘనమైన నామానికి వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము నాయన. అయ్యా ఇగో ప్రభువా, అయ్యా నాతో పాటు కలిసి నీ కృపను దయను జ్ఞాపకము చేసుకుని ఆత్మతో సత్యముతో యథార్థమైన హృదయాలతో అయ్యా నిన్ను ఆరాధన చేసి గణపరిచిన మా ప్రియుల యొక్క అయ్యా మా అందరి ఆరాధనను అయ్యా ప్రభా అయ్యా మీరు స్వీకరించమని సందులో మేము ప్రార్థిస్తున్నాం. ఈ ఆరాధనను మీకే అర్పిస్తూ యేసునామములో అడుగుచున్నాము తండ్రి. ఆమీన్, ఆమీన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ ఆరాధనలో నాతో పాటు కలిసి మహోన్నతుడు సర్వశక్తిమంతుడైనటువంటి దేవుని గణపరిచినటువంటి మహిమపరిచిన ఆత్మీయులకు మీ అందరిని బట్టి దేవాదేవునికి నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఆరాధన చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే
మరి దేవుడు మన ఎడల కృప చూపినటువంటి దేవుడు గనుక, దయ చూపుచున్నటువంటి దేవుడు గనుక ఆయన కృపను దయను జ్ఞాపకము చేసుకుంటూ మనం ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట మనకెంతైనా ఆశీర్వాదకరమైన స్థితి అయి ఉన్నది. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చెప్తుంది కదా, స్తుతియాగం వచ్చేవాడు మరి ఎవరినో కాదు కానీ నన్ను మహిమపరుచుచున్నాడు అని. ప్రియా దేవుని బిడ్డలారా, ఎవరైతే స్తుతి మరి ఆ దేవునికి చెల్లిస్తూ ఉంటారో, ఏమండి స్తుతి ఆరాధనను ఆయనకి అర్పిస్తూ ఉంటారో, ప్రియా దేవుని బిడ్డలారా, వారిని ఆయన ఆశీర్వదించే దేవుడు, దీవించే దేవుడు, ఆయన మహిమతో నింపే దేవుడు, ఆయన అభిషేకముతో నింపే దేవుడు, ఆయన స్వస్థతను ఇచ్చే దేవుడు. ప్రియా దేవుని బిడ్డలారా, ఆయన సంతోషించి ఆనందించే గొప్ప దేవుడు. మరి అనేక తన వాగ్దాన దీవెనలకు మనలను వారసులుగా చేసే గొప్ప దేవుడు. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియా దేవుని బిడ్డలారా, ఆరాధన అనేది చాలా ప్రాముఖ్యమైనది. కనుక మనం ఆరాధనలో తప్పక మనం చేస్తూ ప్రభునామాన్ని గణపరచుట అది ప్రభు సంతోషించే కార్యమై ఉన్నది. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకునబోతున్నాం. దేవుడు మనతో మాట్లాడే సమయం. ప్రియా దేవుని బిడ్డలారా, మనుషుల మాటలు మనకి ఏ రకమైన జ్ఞానాన్ని కలుగు చేయలేవు. మనుషుల మాటలు మనకి ఏ రకమైన వివేకము వివేచన మనకి మరి నేర్పలేవు. కానీ దేవుని యొక్క మాటలు జ్ఞానమును, జ్ఞానాభివృద్ధిని, అదేవిధముగా వివేకము వివేచనను మనకి కలుగు చేసేవై ఉన్నాయి. ప్రియా దేవుని బిడ్డలారా, ఎక్కడ మరి ఏ విధముగా ప్రవర్తించాలో, ఏ విధముగా నడుచుకోవాలో, తన పరిశుద్ధతలో స్థిరులుగా నమ్మకస్తులుగా ఎలా మనం జీవించాలో, తన నీతిని కలిగి మనం ఎలా బ్రతకాలో, తన యథార్థతను కలిగి మనం ఎలా జీవించాలో, ప్రియా దేవుని బిడ్డలారా, భక్తిహీనులతో మనం భక్తిహీనులుగా మారిపోకుండా, ప్రియా దేవుని బిడ్డలారా, మరి భక్తిహీనుల విషయమై మనం జాగ్రత్తగా ఉండి మరి ఆ దేవుడు కోరే ఆత్మీయతను, దేవుడు కోరే భక్తి జీవితాన్ని మనం కలిగి జీవించేటటువంటి ఈ గొప్ప ఆత్మీయతను మరి స్థిరమైనటువంటి ఆత్మీయతను మనలో కలుగు చేసేవి దేవుని యొక్క మాటలు. ప్రియా దేవుని బిడ్డలారా, మన లోపాలను మనకి తెలియజేసేవి, మన లోపాలను సరిచేసేవి. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడు కోరే ఆత్మీయతలోనికి మనల్ని నడిపించేవి దేవుని యొక్క మాటలు. ప్రియా దేవుని బిడ్డలారా, మన బలహీనతలు మనం ఎరగలేము, గుర్తించలేము. కానీ మన బలహీనతలను మనకు తెలియజేసేది దేవుని యొక్క వాక్యం. మన విశ్వాసాన్ని బలపరిచేది దేవుని యొక్క వాక్యం. కనుక ఇటువంటి జీవము కలిగిన దేవుని మాటలు వినడానికి మన హృదయాలను ప్రార్థనాపూర్వకంగా మనం సిద్ధపరచుకున్న సమయంలో వెతబడబోయే వాక్యం కొరకు ప్రార్థన చేయవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో జాన్ బాబు నేను ఆహ్వానిస్తున్నా. జాన్ బాబు వచ్చి వాక్యం కొరకు ప్రార్థిస్తున్నప్పుడు ప్రార్థనాపూర్వకంగా మన హృదయాలను దేవుని యొక్క వాక్యం కొరకై మనం సిద్ధపరచుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ సమయంలో వాక్యం కొరకు ప్రార్థన చేయవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో జాన్ బాబుని ఆహ్వానిస్తున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు వరకు జరిగిన ఈ ఆరాధన కార్యక్రమంలో మాతో పాటు ఏకీభించిన మీ అందరిని బట్టి ప్రభువుకి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. మరి ఈ సమయంలో దేవుని యొక్క వాక్యం కొరకే మనల్ని మనం సిద్ధపరచుకుందాం. మరి వాక్యం కొరకు ప్రార్థిస్తున్న నాతో పాటు మీరందరూ ఏకీభవించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహిమా స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అయిన యేసయ్యా, నీ ఘనమైన నామానికే మహిమ ఘనత ప్రభావం చెల్లించున్నాం దేవా. ఇప్పటి వరకు జరిగిన ఈ ఆరాధనలో మాతో పాటు తోడుగుండి నడిపించిన దేవా, మీకే వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన యేసయ్యా. మరి ఆరాధనలో నీ అభిషేకాన్ని ఇక్కడ కుమరించినందుకు మీకే వేలాది వందనములు చెల్లించినాం దేవా. మరి ఈ సమయంలో వాక్యాన్ని ధ్యానించుకోబోతుండగా వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరు వాక్యాన్ని శ్రద్ధగా వినేలా మీరు కార్యాన్ని జరిగించండి. వాక్యాన్ని వివరించి తెలియజేస్తున్న దైవజనుడిపై నీ అభిషేకం నుంచి అద్భుతమైన వాక్య వివరాన్ని వారందరికీ అందజేయగలిగేలా మీరు కార్యాన్ని జరిగించండి. వాక్యం ద్వారా వింటున్న ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి, దర్శించండి. వారిలో ఏ ఆత్మీయ బలహీనత ఉన్నా సరే దాన్ని సరిదిద్దుకొని నీవు కోరే ఆత్మీయతలోనికి వారు రాగలిగేలా మీరు కార్యాన్ని జరిగించండి. దేవా, మీకు మొరపడుతున్నాను దేవా, ఈ ఆరాధన ముగింపు వరకు తోడైన ముందుకు నడిపించమని మీకే వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. దేవుని బిడ్డలారా, వాక్యం కొరకు జాన్ బాబు ప్రార్థించినప్పుడు ప్రార్థనలు ఏకీభించి ప్రార్థనాపూర్వకంగా మీ హృదయాలను దేవుని యొక్క వాక్యం కొరకై సిద్ధపరచుకున్న మిమ్మును బట్టి, అదేవిధముగా భారభర్తమైన హృదయంతో వాక్యం కొరకు ప్రార్థన చేసిన జాన్ బాబును బట్టి దేవాదేవునికి నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ ఆరాధనకు ముందే మన అంశాన్ని మీకు తెలియపరచడం జరిగి ఉన్నది. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుని పోతున్నాం కనుక మీ నిమిత్తమై ఈ పరిశుద్ధ ఈ ఆరాధనలో మనం ధ్యానం చేసుకుని పోయే అంశాన్ని మరొకసారి నేను మీకు తెలియజేయాలని ప్రభు సేవకునిగా నేను ఆశపడుతున్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ సమయంలో ఈ ఆరాధనలో మనం ధ్యానం చేసుకుని పోయే అంశము క్రైస్తవుని చేతిలో కొత్త బైబిలు అనేటటువంటి అంశపు పేరులో నుండి ప్రియా దేవుని బిడ్డలారా మరి యొక్క నూతనమైనటువంటి ఆధ్యాత్మిక సందేశంగా మరి ప్రియా దేవుని బిడ్డలారా, తోమా భారతదేశానికి రాలేదు అని ఒక ప్రభు సేవకుడు బోధించడం చెప్పడం జరిగి ఉన్నది. ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఇలా చెప్పినటువంటి ఈ యొక్క మాట, ఈ విషయము ఎంతవరకు వాక్యానుసారమైనదో వాక్య విరుద్ధమైనదో
మరి ఈయన చెప్పినట్లు నిజానికి మరి ఆ తోమా భారతదేశానికి రాలేదా, లేకపోతే తోమా భారతదేశానికి వచ్చాడో లేదో ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలను మనం తెలుసుకునే ప్రయత్నంలో భాగంగానే గత వారం ప్రియా దేవుని బిడ్డలారా అనేక విలువైన విషయాలు ప్రియా దేవుని బిడ్డలారా మనం తెలుసుకోవడం జరిగినది. ప్రియా దేవుని బిడ్డలారా ఏమండి, మరి ఈ యొక్క ఆరాధనలో ఈ మిగిలినటువంటి విషయాలను మనం తెలుసుకునే ప్రయత్నంలో మనం ముందుకు వెళ్ళిపోతున్నాం. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, మరి తోమా భారతదేశానికి రాలేదు అని ఒక ప్రభు సేవకుడు చెప్పడం ప్రియా దేవుని బిడ్డలారా, ఇది ఎంతవరకు చరిత్రానుసారమైనదో ప్రియా దేవుని బిడ్డలారా, లేక ఏమండి మరి నిలిచినటువంటి చరిత్ర సజీవ సాక్ష్య విషయాలకు సంబంధించినటువంటి చరిత్ర ఆధారాలకు విరుద్ధమైనటువంటి వ్యతిరేకమైన బోధయో ప్రియా దేవుని బిడ్డలారా, మనం తెలుసుకునేటటువంటి విషయాల్లో భాగంగా ఏమండి మరి దేవుని యొక్క వాక్య వెలుగులోంచి అనేకమైన విషయాలను గత వారం మనం తెలుసుకుంటూ రావడం జరిగినది. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. అంటే ఒక ప్రభు సేవకుడు ఈ విధంగా చెప్పడం జరిగింది. ఏమని చెప్పడం జరిగిందంటే తోమా భారతదేశానికి రాలేదు అని. ప్రియా దేవుని బిడ్డలారా గమనించండి. అయితే ఇది ఎంతవరకు చరిత్రానుసారమైన రీతిలో ఆయన చెప్పాడో, లేక నిలిచిన చరిత్ర సజీవ సాక్ష్య విషయాలకు సంబంధించిన చరిత్ర ఆధారాలకు విరుద్ధమైన వ్యతిరేకమైన బోధయో తెలుసుకునే ప్రయత్నాన్ని మనం చేయబోతున్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, గత వారం మనం తెలుసుకున్నటువంటి విషయాలు ఏమిటంటే ప్రియా దేవుని బిడ్డలారా, తోమా భారతదేశానికి వచ్చాడనుటకు బలాన్ని చేకూర్చేటటువంటి వాక్యానుసారమైన అనేకమైన విషయాలను మనం తెలుసుకుంటున్నది జరిగినది. ప్రియా దేవుని బిడ్డలారా, అంతేకాదు తోమా మరి తోమాకు భారతదేశ భాష రాదు కదా, మరి సువార్తని ఎలా ప్రకటించాడు అనే ప్రశ్నలు గలవారికి, ఏమండి సందేహం కలిగిన వారికి అద్భుతమైనటువంటి వివరణతో కూడినటువంటి విషయాలను గత వారం తెలియజేయడం జరిగినది. ప్రియా దేవుని బిడ్డలారా, అంతేకాదు దేవుడే భూమి మీద ఉన్నటువంటి ప్రతి మనుషుడు మాట్లాడే ప్రతి భాషకు ఆయనే మూలం అని కూడా మనం చెప్పుకోవడం జరిగినది. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. అంటే ఏమండి మరి తోమా భారతదేశానికి వచ్చాడని మీరు అంటూ ఉన్నారు. మరి తోమాకి భారతదేశం యొక్క భాష రాదు కదా, మరి ఎలాగ సువార్త ప్రకటించాడు అనేవారు మరి తెలుసుకునేటట్లు అద్భుతమైనటువంటి సమాధానాలను గత ఆదివారపు ఆరాధనలో ఈ విషయాలకు సంబంధించిన అద్భుతమైన జవాబులు తెలియజేయడం జరిగినది. అద్భుతమైన వివరణ కూడా ఇవ్వడం జరిగినది. ప్రియా దేవుని బిడ్డలారా, అంతేకాదు భూమి మీద ఉన్నటువంటి ప్రతి మనుషుడు మాట్లాడే ఏమండి ఆ భాష, ఏమండి ఏ దేశానికి సంబంధించినటువంటి మనిషి అయినా తన భాషకు సంబంధించినటువంటి ఏమండి ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఆ భాషలకు ప్రతి భాషకి కూడా మూలం దేవుడే అని మరి చెప్పుకోవడం కూడా జరిగినది. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఈరోజు మనం తెలుసుకునబోయేటటువంటి విషయాలలో భాగంగా తోమా భారతదేశానికి వచ్చాడని తెలుసుకునే విషయాలకు సంబంధించినటువంటి మరి అనేకమైన విషయాలు మనం తెలుసుకోబోతున్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, కనుక ప్రతి ఒక్కరూ ప్రార్థనాపూర్వకంగా ఈ విషయాలు వినవలసిందిగా ప్రభు పేరట నేను మిమ్మల్ని కోరుతున్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, మరి చరిత్ర విషయాల ద్వారా ఈరోజు అనేకమైన విషయాలు మనం తెలుసుకునబోతున్నాం. అయితే ఒక విషయాన్ని మర్చిపోకూడదు. ప్రియా దేవుని బిడ్డలారా, ఇంగ్లాండ్ దేశం నుండి ఇండియాకు విలియం కేరీ గారు ఎలా వచ్చారని మనం నమ్ముతున్నామో ప్రియా దేవుని బిడ్డలారా, ఏమండి ఇంగ్లాండ్ దేశం నుండి ఇండియాకు మరి విలియం కేరీ గారు, మిషనరీ విలియం కేరీ గారు వచ్చి ఒక అద్భుతమైనటువంటి పరిచర్య చేయడమే కాకుండా 42 భాషల్లో బైబిల్ని ఆయన తర్జుమా చేయటను ప్రియా దేవుని బిడ్డలారా మనం ఈరోజు మరి విశ్వసించాం. అంతేకాకుండా ఆయన తర్జుమా చేసినటువంటి భాషల్లో పుస్తకాలన్నీ కూడా బైబిల్కి సంబంధించినవి. ప్రియా దేవుని బిడ్డలారా, ఏమండి మరి ఒక తర్జుమా సంబంధించిన బుక్స్ అన్నీ కూడా మరి మన మధ్య ఉన్నాయి. అనేకులకి అందుబాటులో ఉండి అనేకులు చదివి క్రీస్తుని విశ్వసించే రీతిలో ప్రభు మరి మిషనరీ విలియం కేరీ గారిని వాడుకున్నట్లు మనం చూస్తూ ఉంటాం. కనుక ప్రియా దేవుని బిడ్డలారా, ఇంగ్లాండ్ దేశం నుండి ఇండియాకు మరి మిషనరీ విలియం కేరీ గారు ఎలాగైతే వచ్చి ఉన్నారని మనం నమ్ముతున్నామో ప్రియా దేవుని బిడ్డలారా, అలాగే యెరూషలేము నుండి భారతదేశానికి చెందిన ప్రాంతమైనటువంటి కేరళ రాష్ట్రానికి మొదట వచ్చి అక్కడ నుండి క్రీస్తు జనన మరణ పునరుద్ధానములకు సంబంధించినటువంటి సాక్షిగా ప్రియా దేవుని బిడ్డలారా మరి ఏమండి మరి ఒక అద్భుతమైనటువంటి ఏమండి సువార్త పరిచర్యను అక్కడ నుండి ప్రారంభించి ప్రకటించిన వానిగా తోమాను కూడా తప్పక మనం నమ్మాలి. ప్రియా దేవుని బిడ్డలారా, అంటే తోమా కూడా ఇండియాకు వచ్చి అద్భుతమైనటువంటి క్రీస్తు జనన మరణ పునరుద్ధానాలకు సంబంధించిన ఏమండి సువార్తను ఆయన ప్రకటించడమే కాకుండా క్రీస్తు సాక్షిగా ఆయన వాడబడ్డారని మనం తప్పక నమ్మాలి. ఇది ఎలానో ఈ విషయాలని మనం తెలుసుకోబోతున్నాం. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, చరిత్ర రుజువులు
చరిత్ర సాక్ష్యము లేని మనుషులను మనం ఏం చేస్తున్నాం? నమ్ముతూ ఉన్నాం ప్రియా దేవుని బిడ్డలారా, నమ్ముతాము కూడా. ఈ విషయాన్ని గమనించండి. అయితే చరిత్ర రుజువులు, చరిత్ర సాక్ష్యము, చరిత్ర గలవారిని మనం ఏం చేస్తామంటే ఏమండి మరి ఎంత మాత్రం కూడా మనం నమ్మము ప్రియా దేవుని బిడ్డలారా. ఈ విషయాలు గమనించండి. ఇదే మన యొక్క దౌర్భాగ్యమని మనం తప్పక తెలుసుకోవాలి. ఏమండి మరి చరిత్ర కలిగిన మనిషి, చరిత్ర కూడా చెప్తుంది ఈయన భారతదేశానికి వచ్చాడని చెప్తూ ఉన్నప్పటికీ కూడా ఆ చరిత్రను కూడా మనం నమ్మకపోతే మనంత దౌర్భాగ్యులు ఇంకొకరు లేరని మనం తప్పక తెలుసుకోవాలి ప్రియా దేవుని బిడ్డలారా. మరి ఇలాంటి అంటే తోమా భారతదేశానికి రాలేదు అనేటటువంటి ఇలాంటి ఈ ప్రభు సేవకులతో మరి యొక్క ప్రమాదం ఏంటంటే ప్రియా దేవుని బిడ్డలారా, ఎస్తేరు గ్రంథం 1:1 ఎస్తేరు గ్రంథం 8:9 హిందూ దేశం గురించి అక్కడ మనం చూస్తాం. అంటే మన ఇండియా గురించి మనం చూస్తూ ఉంటాం ప్రియా దేవుని బిడ్డలారా. అక్కడ ఏమని రాయబడి ఉంటుందంటే హిందూ దేశం గురించి ఎస్తేరు గ్రంథంలో వ్రాయబడి ఉండుటను మనం చూస్తూ ఉంటాం. విచిత్రం ఏమిటంటే ప్రియా దేవుని బిడ్డలారా, ఇది మన ఇండియాకు సంబంధించినటువంటి పేరు కాదని ఏమండి తప్పుడు బోధకులు చెబుతారు ఏమో అనేటటువంటి ప్రియా దేవుని బిడ్డలారా ఒక అనుమానం కూడా కలుగుతుంది ప్రియా దేవుని బిడ్డలారా. ఎందుకంటే తోమాయే ఇండియాకు రాలేదని చెప్పేవారు ఏమండి మరి దీనిని కూడా ఏమండి బొకాయించేటటువంటి ఒకవేళ బొకాయించినా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని ప్రభు సేవకునిగా నేను మీకు తెలియపరుస్తున్నాను ప్రియా దేవుని బిడ్డలారా. ఎందుకంటే ఏమండి తోమాయే ఇండియాకు రాలేదని ఏమండి మరి ఏమండి బోధలు, తప్పుడు బోధలు చేసేటటువంటి బోధకులు ఏమండి మరి ఎస్తేరు గ్రంథంలో ఉన్నటువంటి హిందూ దేశం అది ఇండియాకు సంబంధించింది కాదని వారు మాట్లాడినా కూడా మనం ఆశ్చర్యపోవలసిన ఏమండి ఆ ఒక పని లేదు ప్రియా దేవుని బిడ్డలారా. ఎందుకంటే ఏమండి మరి తప్పులుగా వాక్యాన్ని బోధించే వారికి అది అలవాటు అయిపోయింది కనుక వారు ప్రతి మాటలను ఏ రకంగానైనా ఏమండి మరి బోధించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. సాతాను పక్షముగా ఏమండి సాతాను సేవకులుగా వారు పనిచేస్తూ ఏమండి ఖచ్చితమైన క్రైస్తవ విశ్వాసుల విశ్వాసాన్ని పాడు చేయడమే వారి యొక్క ప్రధాన దర్శనము, ప్రధాన పిలుపు, ప్రధాన సమర్పణ అని మనం తప్పక తెలుసుకోవాలి. ఏదేమైనా ప్రియా దేవుని బిడ్డలారా మరి మనం నమ్ముతున్నటువంటి విషయాలను కూడా ఏమండి అబద్ధమని చూపించేటటువంటి వాటి విషయమై మనం తప్పనిసరి ప్రియా దేవుని బిడ్డలారా జాగ్రత్త పడాలి. వాక్యము ద్వారా మరలా ఏమండి అది మరి తోమా ఇండియాకు వచ్చాడని వాక్యము ద్వారా నమ్మి అదే విశ్వాసములో మనం ముందుకు వెళ్ళే ఆత్మీయతను మనం కలిగి ఉండాలి ప్రియా దేవుని బిడ్డలారా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా అపోస్తలుడైనటువంటి తోమా భారతదేశానికి వచ్చారని మనకు తెలియజేస్తున్నటువంటి బలమైనటువంటి ఆధారాలు ప్రియా దేవుని బిడ్డలారా, ఈ ఆధారాలన్నీ కూడా ఈ సమయంలో మీకు నేను తెలియపరుస్తున్నాను. చాలామంది అంటారు అప్పట్లో భారతదేశం దూరం మరి ఎలా వచ్చాడు అని అంటూ ఉంటారు. ఏమంటే అప్పట్లో భారతదేశం మరి చాలా దూరం కదా మరి యెరూషలేమునకు, మరి ఆయన ఎలా వచ్చాడు అని అంటూ ఉంటారు. అయితే ప్రియా దేవుని బిడ్డలారా ఎరిత్రియన్ ఏమండి సముద్ర పరిధి ప్రయాణ వర్ణన ఇది రోమన్ కాలంలో రాసినటువంటి వ్యాపార గైడ్ బుక్. దీంట్లో స్పష్టంగా ఉంది ఏమని ఉందంటే ప్రియా దేవుని బిడ్డలారా ఈజిప్టు, అరేబియా, కేరళ, తమిళనాడు వరకు నౌకలు వెళ్ళేవని వ్రాయబడి ఉంది ప్రియా దేవుని బిడ్డలారా. ఈ మార్గంలోనే తోమా భారతదేశానికి వచ్చాడని మనకు స్పష్టంగా అర్థమవుతుంది ప్రియా దేవుని బిడ్డలారా. విషయాలు గమనించండి. అంటే తోమా భారతదేశానికి వచ్చాడనడానికి బలమైనటువంటి ఆధారాలను తెలియజేసే ప్రయత్నాన్ని ప్రభు సేవకునిగా ఈ ఆరాధన ద్వారా నేను చేస్తున్నాను. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా కేరళలో యూదుల ఉనికి అంటే ప్రియా దేవుని బిడ్డలారా తోమా రాకముందే కేరళలో యూదులు ఉన్నారని చరిత్ర మనకు తెలియజేస్తూ ఉంది. అయితే యూదులు కేరళలో క్రీస్తు పూర్వం నుండి ఉన్నారని చరిత్ర మనకి తెలియజేస్తుంది ప్రియా దేవుని బిడ్డలారా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా ఒక యూదా క్రైస్తవ మిషనరీ అయినటువంటి తోమా మొదట ఎక్కడికి వెళ్ళాడంటే ప్రియా దేవుని బిడ్డలారా కేరళలోని యూదుల కాలనీకి అని మనం తప్పక తెలుసుకోవాలి. అంటే ప్రియా దేవుని బిడ్డలారా భాష సహాయం, వసతి, భద్రత, పరిచయాలు ఇవన్నీ కూడా ప్రియా దేవుని బిడ్డలారా మరి తోమాకి ఉన్నాయి అని మరి యూదులతో అని మనం తప్పక తెలుసుకోవాలి ప్రియా దేవుని బిడ్డలారా. ఈ విషయాలు గమనించండి. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా సిరియక్ చర్చి ఏకగ్రీవ సాక్ష్యం ఈ విధంగా ఉంది ప్రియా దేవుని బిడ్డలారా 4వ శతాబ్దంలోనే ఏమండి మరి వారు ఈ విధంగా చెప్పడం జరిగింది. సిరియా, ఇరాన్, అదేవిధంగా ఇరాక్ ఏమండి పార్షియా చర్చిలన్నీ కూడా తోమా భారతదేశానికి వెళ్ళాడని వారు కూడా మరి తెలియజేయడం జరిగి ఉన్నది ప్రియా దేవుని బిడ్డలారా. వారు కూడా మరి తెలియజేస్తూ ఉండుటను మనం చూస్తూ ఉంటాం ప్రియా దేవుని బిడ్డలారా. ఈ విషయాలు గమనించండి. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా మైలాపూర్ సమాధి తమిళనాడులో
నున్నటువంటి ఆ మైలాపూర్లో ఉంది. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, తోమా సమాధి, తోమా భారతదేశానికి వచ్చాడని నేటికిని సజీవ సాక్ష్యంగా మనకు కనబడుతుంది, సజీవ సాక్ష్యంగా నిలిచింది. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. కేరళ క్రైస్తవులు తోమా కేరళకు వచ్చారని నేటికి విశ్వసిస్తూ ఉన్నారు. ప్రియా దేవుని బిడ్డలారా, ఆ విశ్వసిస్తున్న వారే కేరళలో ఉన్నటువంటి సెయింట్ థామస్ క్రిస్టియన్స్. వీరిని ఏమన్నారంటే నస్రానీలు అని క్రైస్తవ సమాజంగా వీరిని పిలవడం జరిగినది. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. నస్రానీలు అని మరి వీరినే పిలవడం జరిగినది. వీరే ప్రియా దేవుని బిడ్డలారా మరి తోమా ఏమండి మరి ఆ ఒక కేరళ ప్రాంతానికి వచ్చాడని ఆ ఒక కేరళ క్రైస్తవులుగా ఉన్నటువంటి వీరు మరి విశ్వసించడం జరుగుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అయితే వీరు తోమా క్రీస్తు శకం 52లో కేరళకు వచ్చారని వేల సంవత్సరాలుగా వీరు నమ్ముతూ వస్తూ ఉన్నారని మనం తప్పక తెలుసుకోవాలి. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, ఆయన మరి కొడంగల్లూరు వద్ద దిగారని కూడా వీరు నమ్ముతూ మరి 7 సంఘాలను ఆయన స్థాపించారని, క్రీస్తు సువార్త ప్రకటించి ఉన్నారని వీరు తరతరాలుగా చాలా బలంగా నమ్ముతూ వస్తూ ఉన్నారు. ఎవరంటే ప్రియా దేవుని బిడ్డలారా, ఏమండి మరి మనం చెప్పుకుంటున్నట్లు కేరళలో ఉన్న సెయింట్ థామస్ క్రిస్టియన్స్ వీరిని ఏమన్నారంటే ఏమండి నస్రానీలు అని అనడం జరిగినది. ప్రియా దేవుని బిడ్డలారా, వీరు నమ్ముతూ వస్తూ ఉన్నారు ఇప్పటికీ కూడా. ఈ విషయాలు గమనించండి. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, 1964లో జారీ అయినటువంటి సెయింట్ థామస్ స్టాంపు ఇది ప్రియా దేవుని బిడ్డలారా భారత తపాలా శాఖ విభాగం ద్వారా 1964 డిసెంబరు 2న ప్రచురించబడింది. ప్రియా దేవుని బిడ్డలారా, దీని విలువ అప్పుడు ఏమంటే 15 పైసలు. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. అయితే ఈ స్టాంపులో సెయింట్ థామస్ యొక్క చిత్రం మనకు కనబడుతూ ఉంది. దీనిని పోప్ పాల్ 6 ప్రియా దేవుని బిడ్డలారా భారతదేశానికి వచ్చిన సందర్భంలో ఈ స్టాంపు మరి అతను రిలీజ్ చేశారు. ప్రియులారా, ఈ విషయాలు గమనించండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఈ స్టాంపు మరి అపోస్తులుడైన తోమాను గుర్తు చేసేలా ఆనాడు జారీ చేయడం జరిగింది. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, మరి 1292లో భారతదేశాన్ని దర్శించినటువంటి మార్కు పోలో ఏమండి కూడా యాత్రలు అనేటటువంటి తన గ్రంథములో ఈ విధముగా వ్రాసి వివరించటను జరిగి ఉన్నది. ప్రియా దేవుని బిడ్డలారా, ఏ విధంగా అంటే భారతదేశంలోని క్రైస్తవులు ఇతర విశ్వాసాలకు చెందిన ఆయా భక్తులు కూడా తోమాను తమ ప్రవక్తగా భావించి ఎంతో భక్తి వినయములతో ప్రార్థనలు చేస్తున్నారు అని మరి ఆయన తను రాసినటువంటి యాత్రలు అనేటటువంటి గ్రంథములో వ్రాయటను జరిగి ఉన్నది. ప్రియా దేవుని బిడ్డలారా, ఎవరు అంటే మార్కు పోలో అని మనం తప్పక తెలుసుకోవాలి. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, తోమా సమాధి సందర్శనకు ఏమండి యాత్రికులు ఏమండి ఆ స్థలంపైన ఉన్నటువంటి మన్ను తీసి రోగగ్రస్తులపై పెట్టగా శక్తివంతమైనటువంటి దేవుని యొక్క కృపా కటాక్షము వలన స్వస్థత పొందటం నేను చూశానని కూడా మరి మార్కు పోలో యాత్రలు అనేటటువంటి తన గ్రంథంలో వ్రాసి తెలియపరచుటను జరిగినది. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఈ విషయాలన్నీ కూడా మరి మీరు ఒక్కసారి సత్యాన్వేషణ చేస్తే, అంటే సత్యాన్ని తెలుసుకోవడానికి మీరు ప్రయత్నం చేస్తే, చరిత్రలో ఉన్న విషయాలను తెలుసుకునే ప్రయత్నాన్ని చేస్తే, వాటికి కొంత సమయాన్ని మీరు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తే ఈ విషయాలన్నీ మీకు తెలియపరచబడతాయి. ఏ విషయాలు అంటే ప్రియా దేవుని బిడ్డలారా, తోమా ఏమండి భారతదేశానికి ఆయన వచ్చాడు, కేరళ రాష్ట్రానికి ఆయన వచ్చాడు. ఏమండి కేరళ మొదలుకొని తమిళనాడు ఆ పరిసర ప్రాంతాల్లో చెన్నై ఆ ప్రాంతాల్లో అద్భుతమైనటువంటి సువార్త పరిచర్య ఆయన చేసి అనేక ఆత్మలను ప్రియా దేవుని బిడ్డలారా మరి క్రీస్తు విశ్వాసులుగా, క్రీస్తు పరిశుద్ధులుగా ప్రత్యేకపరిచిన వానిగా, అనేకులను ప్రభు యొక్క శిష్యులుగా తయారు చేసిన వానిగా తోమా ఏమండి తన యొక్క మిషనరీ పరిచర్యలో అద్భుతముగా వాడబడిన వాడిగా ఏమండి ఈ చరిత్ర విషయాల ద్వారా మనకి తెలియపరచబడుతుంటాయి. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, తోమా ద్వారానే భారతదేశంలో సువార్త ప్రబలినట్లు ఏమండి మరి ఆ అలెగ్జాండ్రియా వాడైనటువంటి అరిజన్ తెలియజేశారు. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అంతేకాదు నేటికిని మరి మలబార్ క్రైస్తవులు తోమా క్రైస్తవులని పిలువబడుచున్నారు అని ఆయన తెలియజేశారు. ఎవరంటే ప్రియా దేవుని బిడ్డలారా
మరి అరిజన్ అనేటటువంటి అతడు మరి తన యొక్క గ్రంథములో వ్రాసి తెలియపరచుటను జరిగి ఉన్నది. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియా దేవుని బిడ్డలారా, ఇలా తెలియజేసిన వారిలో 1436 ప్రియా దేవుని బిడ్డలారా నికోలోడి కాంతి ఉన్నట్లు కూడా మనం చూస్తూ ఉంటాం. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, మద్రాసు నడిబొడ్డు నుండి 10 కిలోమీటర్లు దూరాన ఉన్నటువంటి సైదాపేట వద్ద చిన్నమలై కొండ ఒకటి ఉంది. ప్రియా దేవుని బిడ్డలారా, మరి తోమా సువార్త సేవకు ఈ కొండ కేంద్ర స్థానమైంది. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. మరి వేలాది మందికి పగలంతా వాక్య పరిచర్య చేసి ప్రొద్దుపోయిన తరువాత ఈ చిన్న గుహలోకి వెళ్ళి ప్రియా దేవుని బిడ్డలారా మరి తోమా ప్రార్థనలో మరి మునిగిపోయేవాడని, ప్రార్థనలో ఉండేవాడని ప్రియా దేవుని బిడ్డలారా మరి ఆ ఒక చరిత్ర విషయాలు మనకు తెలియపరుస్తున్నాయి. అంతేకాదు వాక్యాన్ని వినడానికి వచ్చే వేలాది మందికి ప్రియా దేవుని బిడ్డలారా దప్పిక తీర్చే నిమిత్తం చేతికర్రతో తోమా కొండను తట్టి జలమును సృష్టించాడు. ప్రియా దేవుని బిడ్డలారా, మరి సైదాపేటకు నేతికి ఈ దార ఒక వరప్రసాదమే. ఈ కొండ దిగువ ఒక పాదముద్ర ఉన్నది. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ పాదముద్ర తోమాదేనని భక్తుల విశ్వాసం. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, సెయింట్ థామస్ మౌంటు మైలాపూర్ నందు ఉన్నటువంటి మైలాపూర్ నందు కనబడుచున్నటువంటి పెద్ద ఆలయమైనటువంటి శాంతోనం కెథీడ్రల్ చర్చు, అదేవిధముగా లిటిల్ మౌంట్ ప్రియా దేవుని బిడ్డలారా మరి అక్కడ కట్టినటువంటి చర్చు. ప్రియా దేవుని బిడ్డలారా, మరి యొక్క ఆ మందిరములు ప్రియా దేవుని బిడ్డలారా ఎప్పటికీ మౌనంగా సాక్ష్యాన్ని చెప్తూ ఉన్నాయి. ఎవరి విషయం అంటే ప్రియా దేవుని బిడ్డలారా క్రీస్తును ప్రకటన చేయడానికి మిషనరీగా వచ్చిన అపోస్తలుడైన తోమాను గురించి ఇవి మౌనంగా సాక్ష్యాన్ని ఇస్తూ ఉన్నాయి. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, భారతదేశ ప్రభుత్వం తోమా గౌరవార్థం 1964లో భారతదేశపు తంతి తపాలా విభాగం తపాలా బిల్ల ఒకటి తోమా పేరుట విడుదల చేసింది. ప్రియా దేవుని బిడ్డలారా, తోమా యొక్క ముఖరూపం దానిపై ఉంది. ఈ విషయాన్ని గమనించండి. అంతేకాదు రెండవ తపాలా బిల్ల 1972లో 1900 సంవత్సరాల క్రితం తోమా హిందూ దేశానికి వచ్చి హతసాక్షి అయిన సత్యమును స్థిరపరచుటకు విడుదల చేశారు. మరి దీనిపై శిలువ బొమ్మ కూడా వేశారు. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. ప్రియా దేవుని బిడ్డలారా, ఇవేవి నా సొంతంగా కల్పించి చెప్పినటువంటి ఊహా సంబంధించినటువంటి విషయాలు కావు. ప్రియా దేవుని బిడ్డలారా, మన భారతదేశంలో ఉన్నటువంటి కేరళ రాష్ట్రంలో ఉన్న మరి చరిత్ర విషయాలు ఇప్పటికీ కూడా చెరగకుండా నిలిచినటువంటి మరి ఆధారాలు ఇవి ఉన్నాయి. ప్రియా దేవుని బిడ్డలారా, రుజువులు ఇవి అయి ఉన్నాయి. బలమైనటువంటి అద్భుతమైన విషయాలు ఇవి ఉన్నాయి. ప్రియా దేవుని బిడ్డలారా, తోమా భారతదేశానికి వచ్చాడని ప్రియా దేవుని బిడ్డలారా మళ్ళీ భారతదేశంలో ఉన్న కేరళ రాష్ట్రం అంతా ఒప్పుకోవడమే కాకుండా నేటికి కూడా భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ తోమా భారతదేశానికి వచ్చాడని విశ్వసిస్తూ ఉన్నారు. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. ప్రియా దేవుని బిడ్డలారా, మరి తోమా క్రీస్తుని మరి దగ్గరుండి చూశాడు, ఆయన బోధలు చూశాడు, ఆయన జీవితాన్ని చూశాడు. ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఆయన లాంటి మాదిరికరమైనటువంటి ఆ జీవితాన్ని తాను కూడా అలవర్చుకుని ప్రియా దేవుని బిడ్డలారా మరి యేసు ప్రభు యొక్క మాటలను తను విశ్వసించి యేసు ప్రభు వారు శిలువ శ్రమలకు అప్పగింపబడినప్పుడు, ఆయన శిలువ వేయబడినప్పుడు ప్రియా దేవుని బిడ్డలారా ఆయన మరణించి తిరిగి లేచిన తర్వాత ప్రియా దేవుని బిడ్డలారా యేసు ప్రభు వారు తను పునరుద్ధానుడై మహిమా సంబంధమైనటువంటి దేహముతో తన ప్రత్యక్షతను శిష్యులందరికీ అనుగ్రహించిన సమయంలో ఆ మొదటి ప్రత్యక్షత సమయంలో ప్రియా దేవుని బిడ్డలారా తోమా శిష్యులతో లేనట్లు మనం చూస్తూ ఉంటాం. అయితే తర్వాత ఆ శిష్యులు చెప్పారు, ఇగో మన యొక్క బోధకుడు పునరుద్ధానుడై తాను 3వ దినాన్ని తిరిగి లేస్తానని చెప్పాడు. అలాగే 3వ దినాన్ని ఆయన తిరిగి లేచి వచ్చారు. ఇగో మేము అందరం కూడా ఆయన చూసాం, ఆయన మాతో మాట్లాడాడు అన్నప్పుడు ప్రియా దేవుని బిడ్డలారా తోమా అంటాడు, ఇగో మీరు అలా నమ్మారు కానీ నేను అలా నమ్మను. ఇగో ఆయన సిలువ వేయబడ్డాడు కదా, ఆ సిలువ వేయబడినటువంటి ఆ గుర్తులు నేను చూసి అవి ఆ ఒక గాయాల్లో నేను వ్రేలిపెట్టి చూస్తే తప్ప నేను నమ్మను అని తోమా తన యొక్క ఉద్దేశాన్ని వ్యక్తపరిచినప్పుడు ప్రియా దేవుని బిడ్డలారా ఆ సమయంలో మరలా దేవుడు ఏం చేశాడంటే తోమాకు తన ప్రత్యక్షతను అనుగ్రహించినప్పుడు తోమా ఏం చేశాడంటే ప్రియా దేవుని బిడ్డలారా తనకున్నటువంటి అవిశ్వాసం నుండి బయటపడి విశ్వాసిగా
బలమైన విశ్వాసిగా తను మార్చబడ్డమే కాకుండా ఏమండి మరి ఆ యొక్క మేడగదిలో పరిశుద్ధాత్మను ఏమండి పొందుటకు కూడుకున్న వారిలో తోమాని మనం చూస్తూ ఉంటాం. పరిశుద్ధాత్మతో నింపబడినటువంటి తోమ ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఎవరు ఏ దేశానికి వెళ్ళాలని చీట్లు వేయగా తోమా పేరట తోమా భారతదేశానికి వెళ్ళాలని తోమా పేరట చీటీ వచ్చినప్పుడు ప్రియా దేవుని బిడ్డలారా, నాకు తోమా అంటాడు, నేను భారతదేశానికి మరి వెళ్తాను కానీ మరి భారతదేశ భాష నాకు రాదు కదా, ఎలా నీ సువార్త ప్రకటిస్తాను? ప్రియా దేవుని బిడ్డలారా, అలాంటి తోమాను దేవుడు అద్భుత రీతిలో మరలా దేవుడు సిద్ధపరిచి ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడే తన ఆత్మ ద్వారా భారతదేశానికి తీసుకుని వచ్చి ప్రియా దేవుని బిడ్డలారా అద్భుతమైనటువంటి సువార్త పరిచర్యను ఏమండి మిషనరీ సువార్త పరిచర్యను తోమా ద్వారా దేవుడు జరిపించుకొని ప్రియా దేవుని బిడ్డలారా ఏమండి మరి భారతదేశానికి ఏమండి క్రీస్తు పరిచయం చేయబడమే కాకుండా ఏమండి క్రీస్తు సర్వమానవాళి కొరకు తన పరిశుద్ధ రక్తాన్ని కార్చినటువంటి మరి రక్షకుడు ఏమండి పాప విమోచకుడని ప్రియా దేవుని బిడ్డలారా తోమా ద్వారా ప్రకటించబడి నేటి దినాన్ని భారతదేశంలో అనేకులు క్రీస్తును విశ్వసించడానికి ఏమండి ఒక అద్భుతమైనటువంటి మిషనరీ సువార్థికునిగా యేసును వెంబడించినటువంటి శిష్యుల్లో ఒకడైనటువంటి యేసు పునరుద్ధానుడైన తర్వాత ఆయన పునరుద్ధాన దేహాన్ని ఏమండి చూచి ఏమండి మరి ఆయన్ని ప్రత్యక్షంగా చూచి ప్రియా దేవుని బిడ్డలారా విశ్వసించి ప్రియా దేవుని బిడ్డలారా ప్రభు యొక్క సువార్తను ప్రకటించినటువంటి ఒక సజీవ సాక్షి అపోస్తలుడైన తోమా గారు. ప్రియా దేవుని బిడ్డలారా విషయాలు గమనించండి. కనుక ప్రియా దేవుని బిడ్డలారా భారతదేశంలో సువార్త వ్యాప్తి జరిగింది. భారతదేశంలో అనేకులు క్రీస్తును విశ్వసించగలిగారు. ఏమండి క్రైస్తవ సంఘాలు స్థాపించబడ్డాయి, క్రైస్తవ సేవకులు లేపబడ్డారు. ఏమండి మరి ఈ విధముగా ఏమండి మరి క్రీస్తు యొక్క సువార్త భారతదేశానికి అందించబడిందంటే అది ఏమండి మరి తోమా గారి ద్వారాని మనం తప్పక తెలుసుకోవాలి. అలాంటి తోమా భారతదేశానికి రాలేదు అని మరి తప్పుడు బోధలు అబద్ధ బోధలు చేయడం అది వాక్య విరుద్ధమైనటువంటి చరిత్ర విరుద్ధమైనటువంటి బోధలని ప్రభు సేవకునిగా నేను తెలియజేస్తున్నాను. ప్రియా దేవుని బిడ్డలారా బైబిల్లో రాయబడిన ప్రతీదీ కూడా ప్రియా దేవుని బిడ్డలారా వాక్యానుసారముగా జరిగింది. ప్రియా దేవుని బిడ్డలారా బైబిల్లో రాయబడిన వారు ఏమండి అద్భుతమైనటువంటి పరిచర్యలు చేశారు. అందులో ఏమండి భారతదేశానికి సువార్తను తీసుకుని వచ్చినటువంటి ప్రభు శిష్యుల్లో ఒకడైన తోమా ఏమండి భారతదేశానికి వచ్చాడని మనం తప్పక తెలుసుకోవాలి. కనుకనే ఇన్ని ఆధారాలు ఇన్ని రుజువులు ప్రియా దేవుని బిడ్డలారా ప్రార్థనాపూర్వకంగా వీటిని ప్రియా దేవుని బిడ్డలారా మరి సమకూర్చి మీ ముందుకు తీసుకొని రావడం జరిగి ఉన్నది. కనుక ప్రియా దేవుని బిడ్డలారా విశ్వాసాన్ని పాడు చేసేటటువంటి ఏమండి బోధల నుండి మనం కాపాడుకుంటూ ప్రియా దేవుని బిడ్డలారా ఏ ఒక మరి విషయాలను మనం నమ్మి ప్రియా దేవుని బిడ్డలారా యేసు ప్రభువు వారు మరణించి తిరిగి లేచారని విశ్వసిస్తూ ఉన్నాము. ప్రియా దేవుని బిడ్డలారా ఏమండి మరి ఆ ఒక విషయాలను తీసుకొని మన భారతదేశానికి వచ్చి సువార్త ప్రకటించిన వారిని కూడా ఏమండి వారు వచ్చారని నమ్మి ప్రభువుని మనం గణపరచాలి. ప్రియా దేవుని బిడ్డలారా కనుక తోమా భారతదేశానికి వచ్చాడనడానికి ఇన్ని ఆధారాలు ఇన్ని రుజువులు మనకి సాక్ష్యాన్ని ఇస్తూ ఉన్నాయి, సజీవ సాక్ష్యాలు ఇస్తూ ఉన్నాయి. మరి గనుక తప్పుడు బోధలను ప్రియా దేవుని బిడ్డలారా మనం వాటిని అంగీకరించక వాటిని తృణీకరిస్తూ వాక్యానుసారమైన బోధలో మన ఆధ్యాత్మిక జీవితాలను కట్టుకుంటూ మన ముందుకి సాగిపోదాం. వచ్చేవారు మరొక నూతనమైనటువంటి ఆధ్యాత్మిక సందేశాన్ని ప్రియా దేవుని బిడ్డలారా మన ఈ ఆరాధనలో మనం ధ్యానం చేసుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా తోమా వలె నీవు నేను కూడా క్రీస్తు సువార్తను ఈ కడవర దినాల్లో దేవుడు మనకిచ్చిన ప్రతి ఏమండి మరి ఆ ఒక అవకాశాన్ని ఉపయోగించుకుంటూ ప్రియా దేవుని బిడ్డలారా దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తూ ప్రభు యొక్క సజీవ సాక్షులుగా మనం కూడా మరి ముందుకి సాగిపోదాం. ప్రభు మిమ్ములను మీ కుటుంబాలను దీవించునుగాక. రండి ప్రియా దేవుని బిడ్డలారా సమయంలో ముగింపు ప్రార్థన ఆశీర్వాదంతో ఈ ఆరాధనని మనం ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకొని తరల వంచి ఈ ముగింపు ప్రార్థన ఈ ఆరాధనలో ప్రియా దేవుని బిడ్డలారా ఈ ఆరాధన ఈ ముగింపు ప్రార్థనలో నాతో పాటు ఏకీభవించవలసిందిగా ప్రభు యేసుక్రీస్తు నామములో మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా మహిమా స్వరూపైన మా ప్రభువా జీవాధిపతి అయిన యేసయ్య నీ ఘనమైన నామానికి వేలాది వందనములు వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము నాయన. దయగలిగిన దేవా ఈ ఆరాధనలో అయా ప్రభువా మరి ప్రతి కార్యక్రమం ద్వారా మీరు మహిమ పొందారు మహోన్నతుడా. అదేవిధముగా అయా ఇగో మరి తోమాకు సంబంధించినటువంటి ఎన్నో విషయాలు ఈ ఆరాధనలో మేము ధ్యానము చేసుకోవడానికి మహోన్నతుడా మీరు మాకు ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి స్తుతులు చెల్లిస్తూ ఉన్నా. అయా తప్పుడు బోధనలను మేము గుర్తిస్తూ ప్రభువా ఇగోనైనా మరి అయా ఇగో నీ వాక్యానుసారమైన బోధన విశ్వసిస్తూ మా ఆధ్యాత్మిక జీవితంలో ఈ కడవరి దినాల్లో అయా ఇగోనైనా విశ్వాసం నుండి మేము తొలగిపోక విశ్వాసములో స్థిరులుగా బలవంతులుగా మేము ఉంటూ ప్రభువా ఇగోనైనా నమ్మిన విశ్వాసములో నమ్మకస్తులుగా ముందుకు సాగుటకు మీ కృప దయచేయండి నాయన. తండ్రిని సందులో మేము ప్రార్థిస్తున్నాం. ఇగో కొంతమంది బోధకులు అయా తోమా ఇగో భారతదేశానికి రాలేదు అని చెప్తూ ఉంటుండగా అయా వచ్చాడు అనేటటువంటి విషయాలను తెలియపరిచే ప్రయత్నంలో మీ ఆత్మ సహాయము ద్వారా ఎన్నో విషయాలు
అయ్యా నిన్ను విశ్వసించిన నీ ప్రజలకు మా ఈ ఆరాధన ద్వారా తెలియపరచడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి స్తుతులు చెల్లిస్తూ విన్నటువంటి మా ప్రియులందరినీ దీవించి ప్రభువా ఇగోనైనా మరి విశ్వాసములు స్థిరులుగా అయా మరణం వరకు అయా నీ పిలుపు వరకు నమ్మకంగా ముందుకు సాగిపోవడానికి మీ కృప దయచేయమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు అలాగన భూమి నెరవేరునుగాక. మనదిన ఆహారం నేడు మాకు దయచేయము, మానవసులు మీ క్షమించిన ప్రకారం రుణములు క్షమించము, సోదరుల కీడు తప్పించము, ఎందుకంటే రాజ్యము బలము మహిమ నిరంతరం నీవు నావు తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమైన కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం, ఈ ఆరాధనలో పాల్గొన్న ఆత్మీయులకు సర్వలోక పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడు నడిపించి కాపాడునుగాక. ఆమేన్. యేసు రక్తమే ఇచ్చాం, ప్రభేశ్వర రక్తమే ఇచ్చాం, ప్రభేశ్వర రక్తము సంపూర్ణమైనది, ఆ పవాది క్రియలకు అనంత నాశనము కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపజేయు మీషా, ఆశతో నమ్మి యునామో నీ సత్య వాగ్దాతముల్ ఈ మాయి మీద కృమారించుము దేవా, క్రమర ప్రేమ వర్షంబోల్ కృమారించుము దేవా. ఆమేన్. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ ఆరాధన తదుపరి కానుకలు సమర్పించబడుతున్నాయి. ఈ ఆరాధన మీ ఆధ్యాత్మిక జీవితాలకు మేలుకరంగా, దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉందని మీరు తలంచినట్లయితే మా విశ్వాసీ పరిచర్యలు మీరును పాలిభాగస్తులే, తద్వారా కలిగే ప్రభు దీవులు మీరు పొందాలని ప్రభు సేవకును కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నారు. ప్రభు మిమ్మును మీ కుటుంబాలు వృత్తులుగా ఆశీర్వదించునుగాక, తన సమాధానంతో ప్రభు మిమ్ములను మీ కుటుంబాలు నింపునుగాక. ఆమేన్. ఆమేన్. సన్నిధి 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 నాశంత నీ సన్నిధి, నా సామర్థ్యము నీ సన్నిధి, నాశంత నీ సన్నిధి, నా సామర్థ్యము నీ సన్నిధి.